లవ్ జిహాద్ పేరుతో హిందూ యువతులను మత మార్పిడులకు పాల్పడుతున్న వారికి తగిన గుణపాఠం చెప్పాలని డిమాండ్ చేశారు తెలంగాణ మహిళా సురక్ష వేదిక సభ్యులు. కార్పొరేట్ శక్తుల లవ్ జిహాద్ బారిన పడొద్దని హిందూ యువతులకు పిలుపునిచ్చారు. మహారాష్ట్రలోని టీసీఎస్ కంపెనీలో ఓ యువతిని లవ్ జిహాద్ పేరుతో మత మార్పిడి ఘటనకు వ్యతిరేకంగా హైటెక్ సిటీలోని టీసీఎస్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు మహిళలు. దేశవ్యాప్తంగా ఒక్క టీసీఎస్ఏ కాదు, అడుగడుగున మహిళలు దౌర్భాగ్యానికి గురి అవుతున్నారని చెప్పచ్చు. మనం పిల్లలు స్కూల్లో సురక్షితం కాదు, కాలేజీలో సురక్షితం కాదు, యూనివర్సిటీలో సురక్షితం కాదు, చదువుకొని పైకి వస్తారని దేశ ప్రగతికి తోడ్పడతారని పంపిస్తే ఇటువంటి కార్పొరేట్ హాస్పిటల్లో అన్యాయానికి పిల్లలు గురి అవుతున్నారు. ఈరోజు మనం ముందు ఉన్న ప్రశ్న, ఆడవాళ్ళు ఎక్కడ సురక్షితం, ఆడబిడ్డలు ఎక్కడ సురక్షితం, చిన్నారులు ఎక్కడ సురక్షితం, చిట్టి పాపలు ఎక్కడ సురక్షితం, ప్రతి ఒక్కటి మనకు ప్రశ్నార్థకంగానే మారుతోంది. చదివించేది జ్ఞానం రావాలని, వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడాలని, అక్కడేమో మనము మన సాధికారత కోసం పోటీ పడుతూ ఉంటే పురుషులతోటి ఇక్కడ ప్రాణాల కోసం పోటీ పడాల్సి వస్తుంది. ధర్మం మార్చడమే కాదు, ధర్మం మార్చడంతో పిల్లల్ని మటుమాయం చేస్తున్నారు. మనకు తెలిసి పిల్లలు ఎక్కడ కనిపిస్తున్నారు, కొద్ది రోజులు కళ్ళు మూసుకుంటే ఏ ప్రిజన్లోనో ఏ మూట కట్టి మనం ఎక్కడో మనకి రోడ్ల మీద దొరుకుతున్నారు. కనీసం ఇప్పటికే మహిళల్లో శక్తి నింపాలని, సామాజిక స్ఫూర్తి కలిగించాలని, మన సమాజం ప్రత్యేకించి హిందూ సమాజం మేల్కోవాలని ఈరోజు మనం టీసీఎస్ ముందు ఉన్నాము. టీసీఎస్లో జరిగిన కార్పొరేట్ జిహాద్ గురించి అక్కడ ఇప్పటికీ చాలా కేసులు బయటకు వచ్చాయి. ఆ విధంగా రానివి చాలా చోట్ల ఉన్నాయి. ఎన్నో సంస్థలు కార్పొరేట్ శక్తుల రూపంలో ఉన్న హిందూ మహిళలని మత మార్పిడిలకు గురి చేస్తున్నారు. కాలేజీలలో కానీ, బయటికి వెళ్ళినా కానీ, ఫ్రెండ్షిప్లో కానీ అన్ని రకాలుగా కూడా ఈ లవ్ జిహాద్ అనేది చాలా చాప కింద నీరులాగా విస్తరిస్తూ ఉంది. అంతకుముందు 1-2 కేసులు చూసేవాళ్ళము. ఇప్పుడు ప్రతిరోజు ఏదో ఒక చోట ఏదో ఒక దగ్గర లవ్ జిహాద్ కేసులు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పుడు మన అమ్మాయిల్ని కాపాడుకునే తరుణము ఆసన్నమైంది. లవ్ జిహాద్ అంటారు, దాన్ని అడిగితే దానికి లవ్ అంటే సాక్రిఫైస్, ప్రేమ, ఎఫెక్షన్. అది కాకుండా మనం దానికి లవ్ జిహాద్ పేరు పెట్టి మనమే దానికి ఎంకరేజ్ చేస్తున్నాం. అది ఫాల్స్ ఫేక్ లవ్ అండి, మ్యానిపులేషన్, ఎమోషనల్ మ్యానిపులేషన్ చేసేసి ఒక వర్గాన్ని వాళ్ళకు టార్గెట్ చేసేసి అక్కడ ఇన్సిడెంట్ జరిగిన HR మేనేజ్మెంట్కి కంప్లైంట్ ఇచ్చిన మేనేజ్మెంట్ యాక్షన్ తీసుకోకపోవడం, మనకు ఆనరబుల్ సుప్రీంకోర్టు విశాఖ వర్సెస్ స్టేట్ ఆఫ్ రాజస్థాన్, మళ్ళీ పోస్టో యాక్ట్ ఉంది. ఆ యాక్ట్ చాలా మందికి తెలియదు. పోస్ట్ యాక్ట్ అంటే ప్రివెన్షన్ అండ్ ప్రొహిబిషన్ రివర్సల్ యాక్ట్ అట్ వర్క్ ప్లేసెస్. విమెన్ ఇక్కడ పనిచేస్తున్న వాళ్ళకు రక్షణ కల్పించాలని ఆనరబుల్ సుప్రీంకోర్టు